సిద్ధప్ప నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఎరికే కదా ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ డైలాగు. నిజంగా తిక్కుంది లెక్కుంది డైలాగ్ అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే మస్తు ఇష్టం వల్ల కదా. కానీ ఏ మాట కామాటైన వల్ల పవన్ కళ్యాణ్ సార్కు ఏమన్నా ఫ్యాన్స్ ఉంటారా? అసలు అందరు ఫ్యాన్స్ ఒక లెక్క, పవన్ అన్న ఫ్యాన్స్ ఒక లెక్క. సరే ఇక ఫ్యాన్స్ సంగతి పక్కకు పెడితే ఇప్పుడు మనం ఆంధ్రాకు పోదాం పాండ్రోల్లా. అక్కడ ఒక మహానుభావుడు పవర్ స్టార్ను కలిసేందుకు ఒక పెద్ద ఇగురం పెట్టుకున్నాడు. ఇక ఏం చేసిండో చూడురు మీరే. అగో ఆంధ్ర విశాఖపట్నం జిల్లా సింహాచలంలోనుల్లా అనగనగనగా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఆ ఫ్యాన్ ఈయననే, జనసేన కార్యకర్తనట. ఒక గ్యాస్ సిలిండర్ మొద్దు పట్టుకున్నాడు, పెట్రోల్ బంకు వచ్చిండు. పక్క పోంటే ఆయిల్ ట్యాంకర్ కూడా ఉన్నది. ఇక గ్యాస్ మొద్దును లీకు చేస్తా, పెట్రోల్ బంకును వేలు చేస్తా అనుకుంటా ఇట్లా పిస్స పిస్స చేస్తుండోళ్ళ వీని పిస్స ముఖంలో పెట్రోల్ పోయా. మీడియాతో మాట్లాడుకుంటా, ఇక్కడ మాట్లాడుకోండి. అది పెట్రోల్, అది నేను చచ్చిపోవడానికి వస్తే ఇక్కడ మేమేం చేస్తాం? అవును, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే మాకు ఎవడైతే లేగో తప్పది. లేగో వద్దు మీడియా కట్టే. ఏంటది నాన్న ఇలాగండి, పోలీస్ ఫోన్ చేయండి. ఇక్కడ నీకేం సంబంధం వచ్చావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? హగజూరి సామాన్యుడట, సామాన్యుడు. ఓష్ని వీనికేం రోగం పుట్టే అద్దంటుంటే గ్యాస్ లీక్ చేస్తా అంటుండు. అయితే ఈయననట పవన్ కళ్యాణ్ గాడికి పట్టుకపోవాలన్నట. నన్ను పట్టుకపోతారా, పెట్రోల్ బంకును కాల పెట్టాలనా అని బెదిరియబెట్టిండు. ఇదేం బ్లాక్ మెయిల్, గిదేం తిక్కేశం. మనుషులకు తిక్కుంటదని ఎరికే గాని మరీ గింతగాని తిక్కలోడా. అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటుండు. ఇక పెట్రోల్ బంకును వేల్చినా వేలుతాడు కావచ్చని భయపడ్డారు. బంకులకి అందరు వారిపోయారు. అటెనక పోలీసు వాళ్ళు వచ్చి వాడిని దొరకబట్టిరు. అగో ఇంకా వాని పర్ఫార్మెన్స్ చూడవు. లాస్ట్ కు వాడిని ఏం చేసిరో మీకు కూడా అర్థమై ఉంటది. పవన్ కళ్యాణ్ కలుద్దాం అనుకున్నాడు. పోలీస్ టౌన్ లో పవన్ కళ్యాణ్ పాటలు పాడుకుంటూ ఉంటుండట. అదన్నట్టు ముచ్చట. ఇక నేను ఎక్కువేం మాట్లాడా, ఏమనుంటే మీరే ఈయనకు సన్మానం చేయరు. మరి అదే